గోరింటాకు పేరు వినగానే ఆడవాళ్ల మనసు ఉప్పొంగిపోతుంది. అవును మరి, అందాన్ని ఇష్టపడే అతివల అరచేతులను మరింత అందంగా మార్చే గోరింటాకంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల మెహందీలు, ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా గోరింటాకంటే ఆకు తెంపాలి, నూరాలి. ఎంత మెత్తగా నూరినా డిజైన్స్ పెట్టుకోవడానికి కొంచెం కష్టం. దాంతోపాటు సమయం కూడా ఎక్కువ పడుతుందని ఫీల్ అయ్యేవారు కూడా ఆషాఢమాసం వచ్చిందంటే మార్కెట్లో దొరికే రకరకాల మెహందీలను పక్కన పెట్టి గోరింటాకు వైపే మొగ్గు చూపిస్తారు. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మికంగానూ ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా డాక్టర్లు కూడా మంచిదని చెబుతారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. ఇటు ఆరోగ్యపరంగానూ అటు ఆధ్యాత్మికంగానూ ఎన్నో ప్రయోజనాలున్న గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల మంచి హెల్త్తో పాటు చేతులు ఎర్రగా పండి అందం, ఆకర్షణ ఇనుమడింపజేస్తుంది. మరి ఇంకేం, సిటీలలో గోరింటాకు దొరకపోతే ఊరి నుండి తెప్పించుకుని రుబ్బించుకుని అమ్మ చేత చందమామ పెట్టించుకునే అందాన్ని మిస్ అవ్వకండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.